Sairam, welcome to another episode of Thus Spake Bhagwan Sri Satya Sai Baba. మానవతా విలువలను ఆచరించిన వారే నిజమైన విద్యావంతులు అని మన స్వామి వివిధ సందర్భాలలో వివరించారు. సత్య, ధర్మ, శాంతి, ప్రేమ, అహింసలలో ఈరోజు అహింస గురించి చర్చించుకుందాం. ముందుగా ఒక చిన్న కథ. ఒక రాజుగారి దర్బారికి ఒక తెలివైన పండితుడు వచ్చారట. ఆయన 3 బొమ్మలను చూపించి, ఓ రాజావారు, ఈ 3 బొమ్మలలో ఏది శ్రేష్టమైనది చెప్పగలవా అని అడిగారట. రాజు మరియు మంత్రులు చర్చించుకొనగా ఒక విద్యావంతుడైన మంత్రి ఒక ఇనుప కడ్డీని తెప్పించారు. ఆయన మొదటి బొమ్మ చెవిలో ఆ కడ్డీని పెడితే ఇంకొక చెవి నుంచి బయటికి వచ్చింది. రెండో బొమ్మ చెవిలో కడ్డీని పెడితే నోట్లో నుంచి బయటికి వచ్చింది. 3వ బొమ్మ చెవిలో ఆ కడ్డీని పెడితే బయటికి రాలేదు. అందుకని 3వ బొమ్మ శ్రేష్టమైనది అని ఆ మంత్రి తేల్చి చెప్పారట. ఆ రాజు వివరించమని మంత్రిని అడిగారు. మంత్రి ఇలా చెబుతారు: ఈ 3 బొమ్మలు 3 రకాల శ్రోతలను సూచించుతాయి. మొదటి రకం శ్రోతలు ఏది విన్నా ఈ చెవి నుంచి వదిలేస్తారట. రెండో రకం శ్రోతలు ఈ చెవిన విన్నది ఆలోచించక, ఆచరించక ఎదుటి వారికి చెబుతారు. 3వ రకం శ్రోతలు విన్నది మనసులోనే పెట్టుకుంటారట. అందుకని 3వ రకం శ్రోతలు మంచివారు, శ్రేష్టమైన వారు అని మంత్రి చెబుతారు. ఇప్పుడు అహింస అంటే ఏమిటి బాబా వారు చెబుతారు. అహింస అంటే ఇతరులను కొట్టరాదు, ఇది మాత్రమే అహింస కాదు. అహింస అంటే మన పంచేంద్రియాలతో ఎవరికి బాధ కలిగించరాదు. చెడు దృష్టి హింసనే, చెడు వాకు హింసనే, చెడు ఆలోచన వలపు కూడా హింసనే, చెడు శ్రవణం హింసనే, చెడు చేతలు హింసనే. See no evil, see what is good. Hear no evil, hear what is good. Talk no evil, talk what is good. Think no evil, think what is good. Do no evil, do what is good. This is the way to God. Jai Sai Ram.